మీ ప్రొడక్షన్ హౌస్ గారికి ఎన్టీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. అంత క్లోజ్గా ఉంటుందా ఫ్యామిలీగా? మిమ్మల్ని అంతగానం సపోర్ట్ చేస్తారా? సినిమాలు యాక్టింగ్ పక్కకు పెట్టి మిమ్మల్ని కూడా ఒక ప్రొడ్యూసర్గా చూడాలనుకుంటున్నాను. అంటే నాకు అదే ఆ టైంలో క్లోజ్గా ఒకటి కాదు, నేను కేఎస్ఆర్సీ అనగానే పాపం వచ్చేసాడు. తనకు అప్పటికి స్టార్డమ్ ఫుల్గా ఉండి ఇబ్బందులు. ఇప్పుడు నాకు ఇచ్చాడు అనుకోండి, మిగతా 10 మంది కూడా రావాలి కదా, అడుగుతారు కదా పక్కన ఉన్న వాళ్ళు. అంటే మేము కాదా అంత ఇబ్బంది ఉన్నా కానీ అది కూడా పట్టించుకోకుండా వస్తాలే నువ్వు వెళ్ళు అని చెప్పేసి సైలెంట్గా చెప్పి మరుసటి రోజు వచ్చేసి ఆ తర్వాత నేనేదో అభిమాని అనే ఒక దీనికి సీరియల్కి యాంకరింగ్ చేస్తున్నా అంటే నాది కాదు ప్రొడక్షన్, నేను కాదు, ఇంకోళ్ళు ఎవరో వచ్చి నేనున్నానని నా చేత అడిగిచ్చారు. మళ్ళీ సర్లే వస్తారు. నేను ఒక సినిమా ఏదో హీరోగా చేస్తున్నాను రాజీవ్, ఆ సినిమాకి మళ్ళీ క్లాప్, విశాఖ ఎక్స్ప్రెస్ మళ్ళీ క్లాప్, అలా ఒకటి కాదు 4-5 నాకు అవి బాగా గుర్తు. సపోర్ట్ రావడం, తను మీరు కూడా అలానే సపోర్ట్ చేశారు కదా తను అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మీరు కూడా గాయపడ్డారు. నేను యాక్చువల్గా నేను గాయపడలేదు, నేను సపోర్ట్ చేయడం అంటూ ఏమీ లేదు. మేమంతా ఏంటంటే ఫ్రెండ్స్తో కూర్చున్నాం, మనకు కూర్చొని అలా చూస్తుండేవాళ్ళం. బికాస్ హీఈస్ ఇంటూ మేజర్ దీంట్లో తనకి రిలాక్సేషన్ అంటే ఇంత అయిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడుకుంటారు, సరదాగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవడానికి, అంతే. అంతకు మించి మేము చేసింది సపోర్ట్ చేయలేదు అంతే. ఇదే సపోర్ట్. ఏంటి అలిసిపోతూ ఎవరైనా బాగా చెప్పావు, బాగా చేసావు, బాగుంది, వెరీ గుడ్, ఇంతే.